వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో పింక్ కలర్ మలాయ్ మైక్రమ్, వైట్ కలర్ బీడ్స్, 3.5 mm నీడిల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ మైక్రమ్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్, 1 2 3 40 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఫార్టీ 45 చైన్స్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసుకుని సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో అంటే ఈ 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా 6 టైమ్స్ డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసాను బేస్ కోసం. నెక్స్ట్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్కి ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్, కార్నర్కి కార్నర్ చైన్కి ముందున్న చైన్ నుంచి కూడా 2 టైమ్స్ నీడిల్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. కార్నర్ చైన్లో వన్ టైం సేమ్ ప్లేస్ నుంచి సెకండ్ టైం సింగిల్ క్రోషెట్, మిగిలిన చైన్స్ ఎవరి చైన్ నుండి 1 టైం. కార్నర్లో మాత్రం మొత్తం 4 చైన్స్ వస్తాయి ఈ 2 చైన్స్ కలిపి. ఇలా 1 రో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని 2 చైన్స్ తీసుకోవాలి. ఇలా 1 చైన్ తీసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఫైవ్ రోస్ హాఫ్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో నుండి బీడ్స్ యాడ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని 3 చైన్స్ తీసుకోవాలి. 1 2 3 సేమ్ ప్లేస్ నుంచి డబుల్ క్రోషెట్, సేమ్ ప్లేస్ నుంచి డబుల్ క్రోషెట్, 1 చైన్ స్కిప్ చేసుకోవాలి. వైట్ బీడ్ తీసుకుని స్కిప్ చేసి
సెకండ్ చైన్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో ఇన్సైడ్ అన్న చైన్ నుంచి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. 1 2 నెక్స్ట్ బీడ్ యాడ్ చేసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ ఇన్సైడ్ అన్న చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. త్రీ చైన్స్ తీసుకుని బీడ్ తీసుకుంటున్నాను. మిడిల్ చైన్ బీడ్ స్టిచ్ చేసి ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. 1 2 బీడ్ యాడ్ చేసుకుని 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి బీడ్ యాడ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. ఇలానే మనం ఎంతవరకు బ్యాక్ స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 3 టైమ్స్ డబుల్ క్రోషెట్. మళ్ళీ 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో బీడ్ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ తోటి 7 ఇంచెస్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ రో నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. త్రీ రోస్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 4th రో నుండి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ కోసం మిడిల్లో 15 చైన్స్ లీవ్ చేశాను. 2 సైడ్స్ 39 చైన్స్ లీవ్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న చైన్ నుండి వెనక్కి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 1 చైన్ తీసుకుని బ్యాక్ టర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్ 2 చైన్స్ నుండి నీడలు తీసుకుంటున్నాను. 1 చైన్ తీసుకుని ఎడ్జ్ నుండి లాస్ట్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్. 1 చైన్ నుండి తీసుకుని ఇక్కడ లాస్ట్ నుండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలానే సేమ్ సెకండ్ సైడ్ కూడా తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి హ్యాండిల్స్ ఇన్సైడ్ నుంచి అటాచ్ చేస్తున్నాను. మార్క్ చేసిన చైన్కి పక్క చైన్ నుండి 1 చైన్ నుండి తీసుకుంటున్నాను.
ఇలానే నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని లాస్ట్ కార్నర్ నుంచి నీడలు తీసుకొని ఇలా ఇన్సైడ్ సెల్ చేసుకోవాలి. చైన్ ఇలానే లీవ్ చేసుకుని లీవ్ చేసిన చైన్ని నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ చైన్ ఇలా నేను సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని ఇక్కడ గట్టిగా ఒక నాట్ తీసుకోవాలి. ఈ బ్యాగ్ హైట్ 10 inches, విడ్త్ 4 inches, లెంత్ 12 inches. బిగ్ సైజ్ బ్యాగ్ కాబట్టి లోపల కూడా స్పేస్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలా లోపలికి సెట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి కాల్ చేసేయాలి. ఎక్కడైనా అటాచ్ చేసినా సరే సేమ్ అలానే కాల్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది.